జనవరి 1 నా ఇంటర్న్షిప్ ఫస్ట్ డే. సో ఈ రోజే నా ఇంటర్న్షిప్ ఎలా స్టార్ట్ అవుతుందో నేను అలాగే ఇన్స్టాలో రీల్స్ కూడా స్టార్ట్ చేయాలి. డే 1 అందరూ న్యూ ఇయర్ చేసుకుంటుంటే నేను మాత్రం కూర్చొని ప్రొఫైల్స్ అన్ని రాసుకొని ఒక్కొక్కరు సెర్చ్ చేసి బ్లాగ్ అలా చేసి 1000 ఫాలోవర్స్ నాకు 4 months కి వచ్చారు. అంటే ఏంటి, ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏంటి, నీకా ఏమొస్తారులే, ఏముంది, నీకు ఎందుకు ఫాలో అవుతారు, అలా వెనక మాట్లాడుకుంటారు. అది నేను తీసుకోలేను. ఓకే, అందుకే అందరినీ బ్లాక్ చేసేసి ఒక 1000 ఫాలోవర్స్ నాకు వచ్చి, ఓకే నాకంటూ ఒక 1000 ఫాలోవర్స్ ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లో నాకు ఉన్నారు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అందరిని అన్బ్లాక్ చేసుకుంటూ వచ్చాను అనమాట. కాదు ఇలాంటి మైండ్ సెట్ ఏంటి అసలు, నాకు అసలు అర్థం కావట్లేదు. క్రేజీ ఉంది. ఇప్పుడు వినలేదా మీరు? ఎందుకు ఎవరైనా చేస్తారా? ఏమో, నా యూట్యూబ్ నాకు ఇప్పుడు నేను 2 lakhs ప్లస్ నాకు ఇన్స్టా ఫాలోవర్స్. నేను రీసెంట్ గా యూట్యూబ్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ క్రియేట్ చేశాను. అట్లీస్ట్ నా ఇన్స్టాలో నేను స్టోరీ పెట్టుకోను నాకు యూట్యూబ్ ఉంది అని. అదే కదా ఇప్పుడు చెప్తే తెలుస్తుంది. యూట్యూబ్ నేను పెట్టుకోను. నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఓకే నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని జస్ట్ బయోలో లింక్ మెన్షన్ చేశా, కానీ నేను ఎక్కడ పెట్టను. అంటే నేను ఎవరిని అడగను నన్ను ఫాలో అవ్వండి, నాకు ఇలాంటి ఒక ఛానల్ ఉంది నన్ను ఫాలో అవ్వండి. ఎవరో ఒకరికి వెళ్తుంది కదా, ఇన్స్టా వాడే పంపిస్తాడు ఎవరో ఒకరికి. సో వాళ్ళు చూసి ఫాలో అయితే తప్ప నాకు ఎవరు వద్దు. గ్రేట్ అసలు మైండ్ సెట్. ఓకే, అలా ఒక బ్యాక్ స్టోరీ. అందరూ ఎందుకు బ్లాక్ చేసాం, మమ్మల్ని ఎందుకు బ్లాక్ చేసాం, నాకు ఇష్టం లేదు, మీరు ఎవరు చూడద్దు నా అకౌంట్. అలా 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 తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఫాలో అయ్యి సపోర్ట్ చేసిన వాళ్ళే. అసలు నేను ఎవరిని ఫాలో కూడా అవ్వను ఇన్ని రోజులు. రీసెంట్ గానే స్టార్ట్ చేశా ఫాలో అవ్వడం నేను కూడా.